తెలంగాణతో గొడవ పడే అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తామని చెప్పారు. గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకుంటాయని చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, రెండు రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. మీ అందరూ చూశారు, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 9.5 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువగా సీఎం ఉండే అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆ రోజు రెండు ప్రాంతాలు ఓటేశారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. అరుదైన గౌరవం. విభజన జరిగింది, అక్కడుండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తాయి. ఇక్కడ కష్టమైన నష్టమైన మళ్లీ నిలదొక్కోవాలి. నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసమే నిన్న మీటింగ్లో కూడా ఈరోజు రెండు పక్కల 2 బోర్డులుంటే, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను, అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు కూడా ఒక సంకల్పం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, రెండు రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు. హంద్రీనివా నీళ్లు శ్రీశైలం మల్లికార్జునుడి పాదాలు తాకుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటాయన్నారు సీఎం చంద్రబాబు. మొదటిసారి రాయలసీమకు నీళ్లిచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి 600 టీఎంసీ 600 కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.